100 రూపాయలకే కార్ అమ్మేస్తామని పోస్ట్ పెట్టింది మీరేనా? అవును. కార్ కొనుక్కునేదానికే వచ్చినాం మేడం. కార్ ఎక్కడా? 100 రూపాయలకి ఇంత మంచి కార్ అమ్మేస్తారంటే కార్లో ఏమైనా డ్యామేజ్ ఉండదా? 100% మంచి కండిషన్ లో ఉంది. మాకు నమ్మకం లేదు, మేము చెక్ చేసుకుంటాం. పోరా తమ్ముడు. అన్నా సీట్లు అండి సూపర్ గా ఉన్నాయి. అన్నా ఇంజిన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అన్నా కారు సూపర్ కండిషన్ లో ఉన్నది. కార్ తీసుకుని వెళ్ళండి. మేడం బ్రెయిన్ బద్దలైపోయేలాగుందే. ఒక్క సందేహం మేడం, ఏంది అది? అసలు ఇంత మంచి కార్ని 100 రూపాయలకి అమ్మేయడానికి గల కారణం ఏంది? ఓ అదే, నా మూడు సస్తా ఒక వీల్ నామా రాసి వచ్చినాడు. ఏమనే? ఈ కార్ అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తుందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలట. అందుకే ఈ కార్ని 100 రూపాయలకి అమ్మినా. రోజు బయట ఫుడ్ ఇంటికి తెప్పించుకొని తినడం వల్ల బోర్ కొట్టేసింది నాకైతే. ఓహో, అయితే ఇప్పటి నుంచి నువ్వే వంట చేస్తావా ఇంట్లో? కాదండి, మనమే బయటకు వెళ్ళి తిందాం. చెప్పు, ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచాళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకుని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. సెవెనైనా లేకోలేదు. గిన్నెలు ఎప్పుడు తోముతావు, వంట ఎప్పుడు చేస్తావు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా ఇప్పుడే చేస్తా. పోనీలే, కలలోనైనా నా కళ నెరవేరింది. బాబు కొంచెం అన్నం పెట్టమంటావా? వద్దా. కొంచెం మజ్జిగ వేసుకు అన్నం తిను బాబు. వద్దయా బాబు. బిడ్డ మజ్జిగ అంటే ఫీల్ అయినట్టున్నాడు. పోనీ పెరిగేసుకు తిను బాబు, పెడతాను. ఏమొద్దా? తాగుతాడు. ఇలారా, కొంచెం అన్నం పెట్టు, మజ్జిగ వేసుకోవాలి. ఏరా బాబు అన్నం తినరా అన్నాను, నాయన అన్నం పెట్టనా అన్నాను, బిడ్డ అన్నం పెట్టనా అన్నాను. ఒక అక్షరం మార్చి అడిగినరా నేను నిన్ను? అడిగినప్పుడేమో వద్దంటావా, వెళ్ళిపోతుంటే కేకేసి పెట్టమంటావా? నువ్వు అనుకున్నట్టుగా సప్లైర్ని కాదురా నేను, పిఠాపురం పహిల్వాన్ని. కన్నుల్లో పెట్టి పిండి జ్యూస్ తీసేస్తాను అదవా నిన్ను. మా ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఇక రోజు కలరింగ్స్. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? మన ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఆఫీస్ కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్.